ప్రభువు నామమును బట్టి పురుషుల ఆదివారంగా ఏర్పరిచిన ఈరోజు దేవుని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించిన నిర్ణయం చొప్పున జరుగుతున్న ఈ కార్యాన్ని బట్టి నేను ఎంతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ మధ్య నిలబడి దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ వేణుకుమారి గారికి, అలాగే చిన్న పాస్టర్ గారు అయినటువంటి సంతోష్ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులైన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. లూథరన్ సంఘాల్లో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలు, ప్రత్యేకమైన యవ్వన కూడికలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా సంఘాల్లో లూథరన్ సంఘాలని విమర్శించిన వాళ్ళని తీసుకొచ్చి వర్తమానాలు చెప్పించడం మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మన సంఘంలో మనతో పాటు ఉన్నవారిని ఇలా ప్రోత్సహించడం, రేపు మరొకరిని ప్రోత్సహించడం సంఘ అభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుందని నేను మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనుల గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకు అప్పగించిన లేఖనాల నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుని దేవునామమును మహిమపరుద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రభు యొక్క శక్తిని బట్టి ఎలా ఉండాలంట? బలవంతులైన అడుగుతుంది. ఫైనల్ చెప్పేశాడు ఆయన. తుదుకు ఇంకా ఫైనల్ అన్నమాట. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. బలవంతులై ఉండాలని పురుషుల ఆదివారం దినాన్న మొదటి పురుషుడు అయినట్టి ఆదామును జ్ఞాపకం చేసుకుంటూ ప్రథమ ఫలముల పండగ ఈ యొక్క పండగ. ఈ పురుషులు ఆదివారము ప్రథమ ఫలముల పండగ. ఈ ప్రథమ ఫలములు పండగగా మనం ఈరోజు ఈ పురుషుల ఆదివారం దినాన్న మనము దేవునిని జ్ఞాపకం చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే, బాధ్యతాయుతమైన తండ్రి అనే అంశంతో ఈరా ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బాధ్యతాయుతమైన తండ్రి. బాధ్యత లేని తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎంత ఘోరాతి ఘోరంగా లోకంలో జరుగుతున్నాయో మనము చూచుచున్న వారము, ఎరిగిన వారము. మనము ఈ లోకంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటునిచ్చాడు, మనకి ప్రత్యేకమైన పిలుపునిచ్చాడు. ఆ ప్రత్యేకమైన పిలుపు చెప్పున, ఆ ప్రత్యేకమైన ఏర్పాటు చెప్పున మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో తెలియజేసిన రీతిగా అంటున్నాడు, తుదికు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై అన్నాడు. బలవంతులై ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ఎవరితో మాట్లాడుతున్నాడు? మనం చదువుకున్న ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ఏం చేయాలంట? ప్రభు యొక్క శిక్షణలో, బోధలో వారిని పెంచాలి. నిజమే. తల్లిదండ్రులు భయం లేని ఇద్దరు కొడుకులు బైబిల్లో మనకు కనిపిస్తారు. వారు ఎవరో తెలుసా? ఎవరండి? ఎస్, ఎవరండి? ఏలీ కుమారులు హోప్ని, ఫినెహాసు అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారి తండ్రి ఏలీ ధర్మశాస్త్ర బోధకుడై ఉన్నాడు. దేవుని ఆలయంలో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా ఉన్న ఆ యొక్క కుమారులు హోప్ని, ఫినెహాసు అనేవారు దేవుని ఆరాధనలను ఆరాధిస్తుండగా దేవుని బలిపీఠం మీదకి వచ్చిన అర్పణల విషయంలోనూ, దేవుని మందిరానికి వచ్చినటువంటి స్త్రీల విషయంలోనూ వారు ఎంత అవమానకరంగా వారు ప్రవర్తించేవారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ సందర్భంలో వారి యొక్క ప్రవర్తనను చూసిన దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడించాడు. చూద్దాం ఒకసారి ప్రియులారా. సమూయేలు రాసిన మొదటి అధ్యాయము 3వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో తాను చెయ్యదలసి దానిని ఏంటంటే మొదలుపెట్టి దాన్ని ముగించాడంట. ప్రియులారా, ఏం చేశాడండి? దేవుడు ఏదైతే చేయదలుచుకున్నాడో హోప్ని, ఫినెహాసు, ఏలియా కుటుంబంలో ఏదైతే చేయదలుచుకున్నాడో దాన్ని చేయదలిచి ముగించేశాడు. ఏం చేశాడు దేవుడు? మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము మనం చూస్తే కనుక 17వ వచనంలో మందసము పట్టబడింది. ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని పట్టబడింది. అప్పుడు ఏలీ ధర్మశాస్త్ర పీఠం ఎదుట నిలబడి కూర్చున్నాడు. వారి కుమారులు ఇద్దరు చనిపోయారు.
దాసులు వచ్చి చెప్తున్న మాట ఏమని, ఎలి ఇదిగో మందసము అనగానే తన గుండె ఆగి వెనకకి తిరిగి మెడ ఇరిగి చనిపోయాడు. పిల్లారా, బాధ్యత లేని తండ్రి, బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం. ఒక దేవుని సేవకుడై ఉండి దేవుని సేవకుని పిల్లల విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, నేను డైలీ ఏలూరు పోక్సో కోర్టుకి వెళ్తూ ఉంటాను. పోక్సో కోర్టు అంటే 18 సంవత్సరాల వయసున్న లోపున్న పిల్లలపై జరుగుతున్న అగత్యాల గురించి కోర్టులో జరుగుతున్న ఆ యొక్క విషయాల మీద వెళ్తూ ఉన్నప్పుడు, ఏలూరులో ఒక లేడీ ఎస్ఐ గారు ఉన్నారు. ఆమె మాకు కుమార్తె లాంటిది. ఆమె మొన్న రీసెంట్గా మాట్లాడుతూ చెప్తుంది, అంకుల్ గారు, నేను ఈ మధ్యన ఒక పాస్టర్ గారి యొక్క పిల్లల్ని నా దగ్గరికి రావడం జరిగింది. ఒక విషయంలో వాళ్ళని నేను అరెస్ట్ చేశాను, కానీ వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న క్రియలు గురించి చెప్పాలంటే చాలా భయంకరంగా ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే ఏమిటో, ధర్మశాస్త్రము పాపం అంటే ఏమిటో తెలియజేసింది. కానీ దేవుని పిల్లలకి మీరు అలా చేయండి, ఇలా చేయండి, ఎలా చేయొద్దని చెప్తుంటే అవే చేసే పరిస్థితులు. మనము ఏదైతే చేయొద్దని చెప్తున్నామో అదే చేసే పరిస్థితులలో లోకం ఉంది. కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నిశ్చయితని మనం జ్ఞాపం చేసుకుంటే, పిల్లలు మనం జ్ఞాపం చేసుకుంటే, దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన వాడిగా ఉండి కూడా ఏలి తన యొక్క కుమారుల విషయంలో ఏమాత్రము దేవుని జ్ఞానం లేనివాడిగా ఏం చేశాడంటే, వారి కుమారుల యొక్క ప్రాణాన్ని కానీ వారి కుమారుల యొక్క ఆత్మని కానీ ఏమాత్రం కూడా రక్షించలేని పరిస్థితులలో మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడిన సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనం. బెత్తంతో వాడు కొడితే వాడు ఏం చేస్తాడంట, చావకుండా ఉండేవాడంట. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను తప్పించదంట. కాబట్టి తండ్రులారా, ఆదాము మొదటి తండ్రి, మన తండ్రి ఆదాము, మూల పురుషుడు ఆదాము ద్వారా ఈ లోకంలోనికి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని ఈ భూమికి తీసుకురావాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన క్రీస్తు ఈ లోకంలో రావడానికి దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాము ద్వారా ఈ లోకంలోకి దేవుని కుమారుడైన యేసుక్రీస్తును